మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రహస్య నిధి, మనకు తెలియకుండా వచ్చే అదృష్టాలు, ధనయోగాలు. అంటే లాటరీసు, అత్తగారు మామగారి వల్ల వచ్చే ఆస్తులు, అట్లాగే తల్లిదండ్రులు కూడా రావు అనుకుంటే సడన్గా వచ్చే ఆస్తులు, ధనము, అట్లాగే షేర్ మార్కెటింగు, ఇట్లా చాలా ఉంటాయి. ఇన్సూరెన్సు, ఇవన్నీ కూడా. అష్టమ భావం అంటే ఏంటి? అష్టమ భావం అంటే రహస్య స్థానం. జాతకానికి గుప్తధనాన్ని కూడా చూపిస్తుంది. ఎందుకండి గుప్తధనాన్ని చూపిస్తుంది? ఇప్పుడు లగ్నానికి ద్వితీయం ధనభావం కదా, లగ్నం నుంచి అష్టమం ధనభావం అవుతుంది, సప్తమం నుంచి ధనభావం రెండో అవుతుంది. ఇది సప్తమ స్థానం. అంటే లగ్నానికి ఎదురుగా ఉన్నది సప్తమం. ఇక్కడి నుంచి 1 2 3 4 5 6 7 గళ్ళు కదా, 7 గళ్ళులో మధ్యది ఆ భావానికి అంటే షష్ఠ స్థానానికి అష్టమ స్థానానికి మధ్యలో ఉండేది సప్తమం. అష్టమానికి ఎదురుగా లగ్నానికి ఎదురుగా ఉన్నది సప్తమం. లగ్నం మనమైతే మనకి ఎదురు సమాజం సప్తమం. అందుకే ధనం కూడా సప్తమానికి ధనస్థానం రెండో అష్టమం అవుతుంది. ఇది కూడా ఇతరుల ధనమే. మరి ఇక్కడ అంటే ఒక భాగం ఇటువైపు జన్మజాతక చక్రానికి, ఒక భాగం ఇటువైపు చూసుకుంటాం. ఇప్పుడు అష్టమం అంటే చీకటి స్థానం. ఇది సప్తమానికి రెండో భావం అవుతుంది. అట్లాగే రహస్యమైన స్థానం కాలపురుషుని చక్రంలో ఇది వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి జలరాశి. దీనికి సింబల్ వృశ్చికానికి తేలు. తేలు కుడితే ఎంత బాధపడతాం, అట్లాగే అష్టమం మనకి కలిసి వస్తే ఎంత సంతోషమో, బాధ పెడితే అంతే బాధ కూడా ఉంటుంది. వృశ్చిక రాశి జలరాశి, ఇది అంతు చిక్కని రాశి. అయితే మీ జాతకంలో అష్టమ రాశి ఏది అయ్యిందో చూసుకోండి. అష్టమంలో ఏ గ్రహాలు ఉన్నాయి చూసుకోండి. లేవండి పక్కన పెట్టేయండి. అట్లాగే అక్కడ ఉన్న నక్షత్రాలు ఏంటి అంటే అష్టమ రాశి. ఇప్పుడు వృశ్చిక రాశి అన్నాను, వృశ్చిక రాశి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉంటాయి కదా. అట్లాగే మీ అష్టమ రాశి ఏ రాశి అయినా అందులో ఏ నక్షత్రాలు ఉన్నాయి, ఆ నక్షత్రాలు మీ జన్మ నక్షత్రానికి సంపద తారయిందనుకోండి, నిజంగానే సడన్ మనీస్, సడన్ గెయిన్స్ ఉంటాయి. అంటే మీ జన్మజాతక చక్రానికి కాదు, మీ జన్మ నక్షత్రానికి సంపద తార అయితే సంపత్తార అంటారు. మీ జన్మ నక్షత్రం ఇప్పుడు అశ్విని అంటే అశ్విని మక మూల వాళ్ళకి శుక్ర నక్షత్రాలు సంపత్తార. పుబ్బ భరణి, పుబ్బ పూర్వాషాఢ, ఇట్లా అనమాట. పుబ్బ నక్షత్రం వాళ్ళకి కృతిక సంపత్తార అవుతుంది. ఓకే, పుబ్బ నక్షత్రానికి ఉత్తర సంపత్తార అవుతుంది. ఇట్లాగా మీ జన్మ నక్షత్రానికి అక్కడ ఏదైనా గ్రహాలు ఉంటే అష్టమంలో, ఆ గ్రహము మీ జన్మ నక్షత్రాన్ని సంపత్తారైతే డెఫినెట్గా ధనం అనేది వస్తుంది. ఆ గ్రహాలు లేకపోతే ఓకే, పర్వాలేదు. అట్లాగే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? అదేంటి? ఇప్పుడు నిన్నటి వరకు ఆయన మామూలుగా మనిషే, ఇప్పుడేంటి ఇంత కారుల్లో తిరుగుతున్నాడు, బంగ్లాలు ఉన్నాయని చెప్పుకునేది. ఆయన జీవితం ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది ఆయనకి తెలియకుండానే. అది వ్యాపారం చేస్తే లాభాలు రావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ మనీ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇన్సూరెన్స్ మనీ ఎట్లా వస్తుందన్నది. ఇంకా లాటరీస్, గెయిన్స్,
తర్వాత స్టాక్ మార్కెట్ ఎంత లెక్కలు వేసి చేసినా ఏది అప్ అండ్ డౌన్ ఉంటుందో మనకు తెలియదు. అట్లాగే స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, సడన్ చేంజెస్ ఉంటాయి, అది మంచి కానీ చెడు కానీ. ఈరోజు మాట్లాడుకునేది మంచికే, ధనానికే మాట్లాడుకుంటున్నాం. లగ్నం అంటే మన ముఖం అయితే అష్టమం అనేది గుప్తంగా ఉండేది. ఓకే, అష్టం అనేది గుప్తంగా ఉండేది. మరి అష్టం అంటే సడన్గా వచ్చే అదృష్టం. అర్న్డ్ మనీ అంటే మనం సంపాదించకుండా వచ్చే మనీ. ఇది 9th ప్లేస్కి అంటే మన భాగ్యస్థానానికి వెనుకనున్న రాశి అష్టమ రాశి. అప్పుడు ఏమవుతుంది, 12వ రాశి అవుతుంది, 12th ప్లేస్. ఓకే, దీనివల్ల ఏంటంటే లగ్నానికి 12th ప్లేస్ ఎలా చూసుకుంటామో అష్టమానికి కూడా 12th ప్లేస్ చూడండి. అష్టమానికి 12th ప్లేస్ ఏమవుతుంది, భాగ్యానికి 12th ప్లేస్ అష్టమం అవుతుంది. లగ్నానికి అష్టమ రాశి, భాగ్యానికి 12th ప్లేస్ అవుతుంది. అష్టభావంలో సడన్గా జీవితం మనకి తెలియకుండా మారుతూ ఉంటుంది కొన్నిసార్లు. అదే ఇందాక ఇప్పటి వరకు మామూలుగా ఉన్న ఉక్తి కోటీశ్వరుడు ఎలా అయ్యారా అనేది. అట్లాగే అష్టం నుండి రాజయోగాలు కూడా తీసుకోవచ్చు. 2 అంటే ధనస్థానం అంటే మనం సంపాదించేది, అష్టమ రాశి అంటే వేరే వాళ్ళ సంపాదన. ఇది సింపుల్గా అయితే. ఇప్పుడు అష్టమ భావంలో మీకు గ్రహాలు ఉంటే ఈ వీడియో వర్తిస్తుంది, లేదండి అంటే అది వేరే విషయం. అష్టమాధిపతి ఎక్కడున్నాడో, ఆయనకి దృష్టి ఏం కలిగి ఉంది, ఇవన్నీ చూసుకుంటాం. అది దశ వచ్చినప్పుడు ఆయన్ని చూస్తాము. అష్టమంలో గ్రహాలు ఉంటే అసలు ఈ వ్యక్తి ఎలా ఉంటారనేది ఇప్పుడు చూద్దాం. రవి ఉన్నారనుకోండి, యాక్చువల్లీ కారకుడు శని భగవానుడు. ఎవరికైనా అష్టమ స్థానానికి కారకుడు శని భగవానుడు. ఒక రవి ఉన్నారనుకోండి ఏంటి ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. 8లో రవి ఉంటే చీకటిలో దీపం పెట్టినట్టే అని అర్థం. మెడికల్ ఫీల్డ్ ఇవన్నీ కూడా రాణిస్తారు. సిఐ ఉంటుంది. అలాగే బాగా లేకపోతే బ్లడ్ రిలేటెడ్వి వస్తాయి రవి బాగా లేకపోతే. చంద్రుడు ఉంటే, చంద్రుడు అంటే మీకు తెలిసిందే, 15 రోజులు కాంతి, 15 రోజులు చీకటి. అట్లాగే చంద్రుడు ఉంటే బాలారిష్ట యోగులు ఉంటే చిన్నప్పుడు ఆరోగ్యానికి భంగం కలుగుతుంది. మరి 15 రోజులు కాంతి, 15 రోజులు చీకటి ఉన్న వాళ్ళు ఉంటే చంద్రుడు ఎలా ఉంటాడు, అట్లాగే అష్టమంలో చంద్రుడు ఉన్న వాళ్ళకి ఉంటుంది. అయితే నాలెడ్జ్ ఎక్కువే ఉంటుంది వీళ్ళకి. అలాగే మనోధైర్యం కూడా ఉంటుంది. ఇంకా కుజుంటే ఇక్కడ మంచిది కాదు, యాక్సిడెంట్స్, చేంజ్ ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇంజనీరింగ్ వృత్తి బాగుంటుంది. గుప్త కుజుడు బాగుంటే స్వరాశి కానీ ఉచ్చరాశి అయితే గుప్త ధనయోగాలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా బుధుడు ఉంటే మంచి ధనం నిల్వలు ఉంటాయి. స్టాక్ మార్కెటింగ్ బాగా చేస్తారు. ఫైనాన్షియల్గా బాగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు బుధుడు ఉంటే. మరి అన్నీ పాజిటివ్గా చెప్తున్నారండి, మాకు ఒక్కొక్క దగ్గర ఉన్నాయి నెగిటివ్గా ఉన్నాయి. ఆయన ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతి ఏ భావంలో ఉన్నారో ప్రతి గ్రహానికి రాశులు చూస్తాం మనం, లగ్నాలు చూసేస్తాం. గ్రహం ఏ రాశిలో ఉంది, మిత్రుడా శత్రు రాశిలో ఉందో చూసేస్తాం. ముఖ్యంగా నక్షత్రం డిసైడ్ చేస్తుందండి ఏ నక్షత్రం మీద ఆ గ్రహం ఉంది. ఆ నక్షత్రానికి జన్మ లగ్నానికి శుభగ్రహమా అశుభగ్రహమా, ఈ గ్రహం నుంచి ఏ భావంలో ఉన్నారు, ఇవన్నీ చూసిన తర్వాత చెప్పాల్సి ఉంటుంది. ఇంకా కుజుడు ఉంటే మంచిది కాదు, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే ఇంజనీరింగ్ వృత్తి సర్జన్స్ ఉంటాయి. గుప్త ధనయోగాలు కూడా వీరికి అందుతాయి కుజుడు ఉంటే. ఇంకా బుధుడు ఉంటే చెప్పేశాను, ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్గా స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. గురుడు ఉంటే చాలా మంచిది, అదృష్ట శక్తి వీళ్ళు వెనకాలే ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్గా బెనిఫిట్స్ బాగుంటాయి, అన్ని రకాలుగా బాగుంటాయి. శుక్రుడు ఉంటే
ఇల్లాస్ ద్వారా ధనం వస్తుందంటే అత్తగారు ద్వారా ధనం వస్తుంది. కొన్ని రకాలుగా మంచిది, కొన్ని రకాలుగా గుప్త సంబంధిత రోగాలు వస్తాయి. శని భగవానుడు ఉంటే ఆయుర్దాయం, మంచి ఆయుర్దాయం కలిగి ఉంటారు, మంచి ఆలోచనవంతులు అవుతారు. ఇంకా రాహు ఉంటే నాట్ గుడ్, అంటే మంచిది కాదు, అడ్వెంచర్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, భ్రమలో పడుతూ ఉంటారు, దానివల్ల మంచిది కాదు. కేతు ఉంటే మంచి జ్యోతిష్కులు అవుతారు, మంచి ఆధ్యాత్మిక స్థానానికి ఇది కేతుకి ఇక్కడ మంచిది. అలాగే మోక్ష మార్గం వైపు నడుస్తుంటారు. అంటే లౌకిక సమృద్ధి ఇక్కడ కనిపించదు. అట్లాగే ఎందుకంటే ఇది ఆధ్యాత్మికంగా అంటే ఎలా చెప్పాలి, కేతు ఉంటే మరి కారకుడు శని భగవానుడు కదా, కేతు ఉండడం వల్ల ఒక సన్యాసి యోగంలో ఉంటుంది. మరి ఇందాకే చెప్పుకున్నాం, మనం సంపాదించే ధనం ద్వితీయ స్థానాన్ని చూస్తే వేరే వాళ్ళ సంపాదన అంటే తాతగారు తండ్రి ఇట్లా వేరే వాళ్ళ సంపాదన లేకపోతే లాటరీస్ ఇవన్నీ కూడా చేసేవారు కూడా అష్టమంలో ఉన్న గ్రహాలు డిసైడ్ చేస్తాయి. అంటే మనం సంపాదించేది మనము రెండో స్థానం, వేరే వాళ్ళ సంపాదన మనకు ప్రాప్తించేది అష్టమ స్థానం చూస్తాం. ఇట్లా మీ జాతక చక్రంలో అష్టమాధిపతి ఎక్కడ ఉన్నాడు అని అందరూ చూస్తారు. అష్టమంలో ఏ గ్రహాలు ఉన్నాయి అన్నది కూడా చూడండి, చాలా ముఖ్యం. కానీ ప్రతి ఒక్కరికి జన్మజాత అష్టమంలో, వ్యయంలో, షష్ఠ స్థానంలో మన జాతక చక్రానికి ఉపయోగపడే గ్రహాలు అక్కడ ఉండకపోవడం మంచిది. ఉంటే ప్రెడిక్షన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఎంత మీ జాతక చక్రాన్ని శుభగ్రహమైనా అష్టమ వ్యయ షష్ఠ స్థానాల్లో పడ్డారు కాబట్టి. ఓకే, రహస్య నిధిలు మనకి తెలియకుండా వచ్చే అదృష్ట ధనయోగాలు ఇట్లానే ఉంటాయండి. మరి మీ పిల్లల వాళ్ళ జాతకంలో ఇట్లా ఉందేమో, ఏ ఏ గ్రహాలు ఉన్నాయి చూసుకోండి. మీనాక్షి దేవాశిస్సులు మనం ముందుగా కోరుకుంటూ నమస్తే.